హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ వీక్ నిఫ్టీలో మనం స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. ఆల్మోస్ట్ నిఫ్టీ 2.2% నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఈవెన్ తో నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చినప్పటికీ మనకి లోవర్ లెవెల్స్ నుంచి కూడా స్లైడ్ రివర్సల్ కనిపిస్తున్నాయి. నథింగ్ బట్ లోవర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. బట్ 2.2% ఫాల్ అనేది మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. నాట్ ఓన్లీ నిఫ్టీ 50, ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఫిట్నెస్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. లాస్ట్ వీక్ ఫాలో అవడానికి రీజన్స్ కొత్తగా ఏమీ లేదండి. లాస్ట్ 2-3 months నుంచి ఏదైతే రీజన్స్ ఉన్నాయో సేమ్ రీజన్స్. ద ఫస్ట్ థింగ్ యుఎస్ ఇరాన్ ఇష్యూ. ఆల్మోస్ట్ వార్ స్టార్టెడ్ 2.5 months, క్లోజ్ టు 3 months వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఇంకా నెగోషియేషన్స్ ఫాస్ట్ గా జరగట్లేదు. కంటిన్యూ గా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. స్టిల్ స్ట్రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ క్లోజ్ లో ఉంది. దానివల్ల క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవడం వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో పానిక్ సిచువేషన్ కంటిన్యూ అవుతుంది. మేబీ అటాక్స్ జరగకపోవచ్చు, బట్ స్టిల్ ఇష్యూ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. కాబట్టి ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు కూడా ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో సెల్లింగ్ విట్నెస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్. దీని వల్ల అదర్ సినారియోస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ వార్ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. స్టిల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైయర్ లెవెల్ లో ఉంది. సమ్వేర్ క్లోజ్ టు $109 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 అబౌవ్ ఉంటే మనం దాన్ని నెగటివ్ సినారియో కింద కన్సిడర్ చేస్తాం. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవడం వల్ల మన మార్కెట్స్ సెల్ ఆఫ్ లోకి వెళ్తున్నాయి. అండ్ దీని వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ మన రూపీ వాల్యూ. లాస్ట్ వీక్ పర్టికులర్ గా May 15th మన రూపీ ఆల్ టైమ్ లో రీచ్ అయింది. సమ్వేర్ క్లోజ్ టు 96 వరకు రీచ్ అయింది. సో మనకి డే బై డే రూపీ వాల్యూ లో లోకి వెళ్తుంది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సైన్. దీని వల్ల మన ఇండియన్ ఎకనామీ చాలా బిగ్ లెవెల్ లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాలో అవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. సో ఈ ఒక్క ఇష్యూ వల్ల మనకి ఈ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అండ్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాల్ గురించి మనం పర్టికులర్ గా మాట్లాడుకుంటే అది ఓన్లీ ఒక పర్టికులర్ ఇండెక్స్ లో వచ్చిన ఫాల్ అయితే కాదండి. మనకి అవుట్ ఆఫ్ 16 సెక్టార్స్ లో 13 సెక్టార్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. పర్టికులర్ గా నిఫ్టీ ఐటీ సెక్టర్ ఒక 1 week లోనే మోర్ దాన్ 5% ఫాల్ అయింది. స్మాల్ క్యాప్ సెక్టర్ చూసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 4.6% ఫాల్. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ సెక్టర్ కూడా క్లోజ్ టు 2.5% వరకు ఫాల్ అయింది. అవుట్ ఆఫ్ 16 సెక్టార్స్ లో 13 సెక్టార్స్ ఫాల్ అయినాయి అంటే దాని మీనింగ్ ఒక పర్టికులర్ ఇండెక్స్ ఆర్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో మనకి ఫాల్ జరగలేదు. ఎంటైర్ బ్రాడర్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరుగుతుంది. సో దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ వీక్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది, అది కూడా గుడ్ సైన్ కాదు. సో ఓవరాల్ గా ఎలా చూసుకున్నప్పటికీ మనకి మార్కెట్స్ లో పాజిటివ్ సినారియోస్ ఏది కనిపించట్లేదు, కంప్లీట్ నెగిటివ్ సినారియోస్. అండ్ దీని వల్ల ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూగా ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్క మే మంత్ లోనే ఇప్పటి వరకు 27,000 crores ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేస్తూ వచ్చారు. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాలో అవడానికి. నెక్స్ట్ వీక్ పెద్దగా మేజర్ ఈవెంట్స్ ఆర్ డ్యూస్ అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు సేమ్ యుఎస్ ఇరాన్ ఇష్యూ చెక్ చేసుకోవాలి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, రూపీ వాల్యూ, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మనం మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం విత్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. సో మేజర్ లెవెల్స్ చూసుకుంటే లాస్ట్ వీక్ మనకి 23,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. సో దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో నేను మాట్లాడాను. 23,800 అనేది 1 hour టైం ఫ్రేమ్ లో ప్రీవియస్ 3 weeks ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. అండ్ లాస్ట్ వీక్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి మార్కెట్ న్యూ లో ఫార్మ్ అయింది. వన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ కి వెళ్ళి అక్కడ నుంచి క్లియర్ రివర్స్ వచ్చింది. సో 23,800 మనకి రెసిస్టెన్స్ కానీ అది లోవర్ టైం ఫ్రేమ్ లో ఫార్మ్ అయిన రెసిస్టెన్స్ కాదు, హైయర్ టైం ఫ్రేమ్ లో ఫార్మ్ అయిన రెసిస్టెన్స్. సో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 23,800 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్, ఫాలోడ్ బై 23,600 దగ్గర మనకు ఒక టెంపరరీ సపోర్ట్ ఉంది. అండ్ 23,300 ఇమీడియట్ సపోర్ట్. లాస్ట్ వీక్ లో పాయింట్ సమ్వే క్లోజ్ టు 23,300, 23,250 ఈ లెవెల్ దగ్గర రీసెంట్ స్వింగ్ లో ఉంది. అండ్ వన్స్ 23,800 బ్రేక్ చేస్తే మనకి ఫర్దర్ గా 24,000 దగ్గర స్ట్రాంగ్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. సో మనం ట్రేడింగ్ చేయాలంటే ఓన్లీ లెవెల్ బేస్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటాం. బట్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఒకసారి అర్థం చేసుకుందాం కొంచెం బ్రాడ్ పిక్చర్ లో. సో లాస్ట్ వీక్ మనకి మార్కెట్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసి స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. తర్వాత మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ ఎక్కడ నుంచి అయితే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో అదే లెవెల్ దగ్గర మనకి కొంత కన్సాలిడేషన్ జరిగి ఇమీడియట్ గా మళ్ళీ రివర్సల్ కంటిన్యూ. సో మార్కెట్ లో సెల్ ఆన్ రైజ్ అనే సినారియో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నథింగ్ బట్ నెగిటివ్ సెంటిమెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మండే కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి స్టిక్ ఆన్ అయి ఉందాం. సో నెగిటివ్ సెంటిమెంట్ కాబట్టి మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే ఫస్ట్ థింగ్ సెల్ ఆన్ రైజ్. అంటే మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు హైయర్ లెవెల్ దగ్గర సెల్ చేయడానికి ట్రై చేద్దాం. నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ అది కూడా ఓన్లీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర తీసుకుంటే బెటర్. అండ్ సెకండ్ థింగ్ సపోర్ట్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ మెన్షన్ చేస్తున్నామో ఆ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు అక్కడ కూడా మనం నెగిటివ్ సైడ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడున్న సినారియో బట్టి గిఫ్ట్ నిఫ్టీ మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో నో మేజర్ గ్యాప్ అప్ ఆర్ నో మేజర్ గ్యాప్ డౌన్ ఇప్పుడున్న సినారియో బట్టి. సో మార్కెట్ సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్ దగ్గర మనం ఓపెనింగ్ అయితే విట్నెస్ చేయొచ్చు. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా ట్రేడ్ చేయదు. ఇక్కడ చాలా మంచి మిస్టేక్ ఏంటంటే
ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి బై ఛాన్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి బై సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. యూ షుడ్ నాట్ డూ దట్ బికాస్ మేజర్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి సెంటిమెంట్ కి అగేన్స్ట్ గా ఎప్పుడు వెళ్ళొద్దు. సో ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఈ డైరెక్షన్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయండి. వన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్రైడే మార్కెట్స్ మనకి ఎక్కడి నుంచి అయితే రివర్సల్ వచ్చిందో సేమ్ సినారియో కోసం సేమ్ సెటప్ కోసం వెయిట్ చేద్దాం. సో ఫ్రైడే మీరు చూసుకుంటే ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి కన్సాలిడేషన్ జరిగింది. ఈ ప్రాసెస్ లో మనకి చాలా ఫేక్ అవుట్స్ వచ్చినాయి. తర్వాత ఒక స్ట్రాంగ్ రివర్సల్, ఒక క్లియర్ నెగటివ్ ఇండికేషన్ కనిపించింది మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అవుతున్నట్టు. అలాంటి ఏదైనా ఒక రివర్సల్ ఆపర్చునిటీ కోసం మీరు ఇక్కడ వెయిట్ చేయండి. సో వన్స్ 23,800 దగ్గర మనకి స్ట్రాంగ్ రివర్సల్ ఆపర్చునిటీ కనిపిస్తే అప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. ఆర్ ఎల్స్ మార్కెట్ ఇక్కడ ఓపెనింగ్ జరిగి కొంత కన్సాలిడేషన్ జరిగి సో ప్రీవియస్ సపోర్ట్ నథింగ్ బట్ ఫ్రైడే లో పాయింట్ ఏదైతే ఉందో 23,600. సో ఈ లెవెల్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిన ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ రెండు సినారియోలో మనం రేపు మార్కెట్ లో డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ కి ప్రిపేర్ ఉందాం. ఇఫ్ నాట్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయినా సేమ్ థింగ్, గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళినప్పుడు రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. ఆర్ ఎల్స్ గ్యాప్ డౌన్ జరిగినా సరే మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగినా ఇమీడియట్ గా ట్రేడ్ చేయొద్దు, లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవ్వండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనకి లాస్ట్ వీక్ ఫామ్ అయిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే 76,000 దగ్గర స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. ఒక 100 and 150 పాయింట్స్ జోన్ ఉంది. సో మార్కెట్స్ ఇదే జోన్ నుంచి క్లియర్ రివర్సల్ కనిపించింది. అండ్ 75,000 దగ్గర నుంచి క్లోజ్ టు 75,100 ఇక్కడ కూడా మీకు ఒక 100 పాయింట్స్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే 74,500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్, మార్కెట్ అలాగా ఫ్లాట్ ఓపెనింగ్ విట్నెస్ చేస్తాం కాబట్టి కన్సాలిడేషన్ జరిగి 75,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఇంక్రీజ్ అయితే ఫ్రైడే మార్కెట్స్ ఎక్కడ నుంచి అయితే రివర్సల్ వచ్చినాయి, ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం కదా ఇక్కడ నుంచి కూడా రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసుకోవాలి. ఆర్ఎస్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ 75,000 నుంచి రివర్సల్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అంతేగాని గ్యాప్ డౌన్ ప్లస్ ఇమీడియట్ ఫాల్ ట్రేడ్ చేయొద్దు. బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఇక్కడ ఈ వీడియోలో ఓన్లీ సినారియోస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నామండి. ఇట్ డజంట్ మీన్ మార్కెట్ ఆ లెవెల్ కి రీచ్ అయితే మీరు ఇమీడియట్ గా బై ఆర్ సెల్ చేయాలని కాదు. మీరు అక్కడ మల్టిపుల్ సినారియోస్ చెక్ చేసుకోవాలి. ఆ టైం పీరియడ్ లో ఉన్న సెంటిమెంట్స్ ఏంటి, వాల్యూమ్స్ చూసుకోవాలి, అండ్ ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్. అంటే మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఏ లెవెల్స్ దగ్గర రెడీగా ఉంటే హై రిస్క్ రివార్డ్ తీసుకోవచ్చు అని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఇంటెన్షన్. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వాలటైల్ కనిపిస్తుంది రీసెంట్ స్వింగ్స్ దగ్గర. నథింగ్ బట్ మీ 54,000 దగ్గర నుంచి 54,300 వరకు చాలా చాపీగా కనిపిస్తుంది మార్కెట్. అంటే ఈ ఎంటైర్ ఒక 300 పాయింట్స్ మనకి నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ లో మీకు మార్కెట్ స్ట్రక్చర్ ఎక్కడ స్టేబుల్ గా లేదు, ఎక్కడ ప్రాపర్ డైరెక్షన్ ట్రేడ్ అవ్వట్లేదు, చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. సో మనం ఈ ఎంటైర్ 300 పాయింట్స్ ని ఒక నో ట్రేడింగ్ జోన్, నథింగ్ బట్ ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఆ జోన్ లోకి మార్కెట్ ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా మనం ట్రేడ్ చేయొద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే సో మార్కెట్ ఆల్రెడీ ఈ లెవెల్ నుంచి క్లియర్ రివర్సల్ వచ్చేస్తుంది. సో ఎలాగో మనం ఫ్లాట్ ఓపెనింగ్ విట్నెస్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వచ్చిన ఈ ఇంపల్సివ్ మూవ్ కి మార్కెట్ ఏదైనా ఒక టెంపరీ పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ 54,000 నుంచి ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో అక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ సో ఇంట్రాడే క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఇక్కడ కూడా డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ మనకి 53,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అక్కడ వరకు ట్రేడ్స్ ని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, ఈ రెండు సినారియోలో మనం ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇఫ్ నాట్ ఒకవేళ మార్కెట్స్ కనుక పాజిటివ్ గా రియాక్ట్ అయితే బై ఛాన్స్ రేపు గానీ ఈవెన్ నెక్స్ట్ వీక్ లో గానీ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మనం ఏదైతే రీజన్స్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం, అంటే ఏ రీజన్స్ వల్ల అయితే మార్కెట్ ఫాలో అయిందో ఆ రీజన్స్ కూల్ ఆఫ్ అవ్వాలి. నథింగ్ బట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాలి, మన రూపీ రికవరీలోకి వెళ్ళాలి, అండ్ యుఎస్ ఇరాన్ కి సంబంధించి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావాలి. ఈ సినారియోస్ కనిపిస్తేనే మనం ఇంక్రీజ్ అవుతున్న మార్కెట్స్ లో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు, లేదంటే అదొక ట్రాప్ కూడా అవ్వచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం బిట్ కాయిన్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. బిట్ కాయిన్ లో మేజర్ లెవెల్స్. సో బిట్ కాయిన్ కూడా రీసెంట్ లో స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది అండ్ మంచి సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఆర్ రీసెంట్ స్వింగ్ హై 82,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మార్కెట్ క్లియర్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మ్ అవుతూ సపోర్ట్ లెవెల్ కి ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం 77,600 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ నెగటివ్ సెంటిమెంట్ లోకి వచ్చి ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది. సో కన్సాలిడేషన్ లో స్ట్రాంగ్ బయర్స్ ఆర్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి ఈ కన్సాలిడేషన్ రీజన్ లో ట్రేడింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోండి. మీరు దీన్ని కూడా ఒక నో ట్రేడింగ్ జోన్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆ జోన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. జనరల్ గా సండేస్ బిట్ కాయిన్ లో అంత హై వాల్యూమ్స్ అయితే ఉండవు, బట్ ఈవెన్ దో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కంప్లీట్ గా ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి దాని తగ్గట్టుగా మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సో బిట్ కాయిన్ మనకి 24/7 365 days ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రిప్టోకి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో రెగ్యులర్ గా ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీరు అందులో ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని 365 days 24/7 కూడా క్రిప్టో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో సేమ్ సెటప్ ని మీరు అక్కడ మెన్షన్ చేసుకుని డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ బట్టి మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా డెల్టా ఎక్స్చేంజ్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో రెఫరల్ లింక్ ఇస్తున్నాం. ఆ లింక్ ద్వారా మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్
ఓపెన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి క్రిప్టోకి సంబంధించిన మన ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. సో వన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యూజర్ ఐడి పంపించండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ కే ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.